నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. సోనియా గాంధీ గారు ఓ మాట మాట్లాడారు. అది రాజ్యాంగంపై దాడి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆవేదన. ఎందుకు ఆవేదన? మహిళా బిల్లు, పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు పునర్విభజన చేయడానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు 16, 17, 18 3 రోజులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఇది రాజ్యాంగ విరుద్ధం. వాళ్ళ హయాంలో ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చిర్రు? లెక్కుందా? పత్రం ఉందా? అంబేద్కర్ నేతృత్వంలో రాసిన రాజ్యాంగాన్ని మీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మీ అవసరాల కోసం ఎన్నిసార్లు మార్చిండ్రు? ఏదైనా మెసేజ్ పెట్టండి సోనియా గాంధీ గారు. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మెసేజ్ పెడితే మా రిఫ్లెక్షన్ టీము ఇప్పుడే సిద్ధమై ఎన్నిసార్లు ఏ డేట్లలో ఎప్పుడెప్పుడు మార్చిండ్రో లిస్ట్ ఇస్తారు. నేను చదవడానికి సిద్ధంగా ఉన్నా. వీళ్ళు చేసిందేమో రాజ్యాంగ విరుద్ధం, మీరు చేసేదేమో రాజ్యాంగానికి అనుకూలం. ఇదేనా మీ నిర్ణయం? మహిళా రిజర్వేషన్ల బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజన అత్యంత ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఆ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ అన్నారు. ఆమె కూడా మహిళనే కదా. సోనియా గాంధీ గారు కూడా మహిళనే కదా. లోక్సభలో సీట్లు పెంచేందుకు చేపట్టిన పునర్విభజన ప్రక్రియను రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు. అంతేగాక ఎన్నికల సమయంలో నారీ శక్తి వందనం అధినియం సవరణ బిల్లును తీసుకురావడంపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. మీరు కూడా ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? ఎటువైనాయి అవన్నీ అమలు చేసిరా? ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో చేస్తుందా? రిజర్వేషన్లు డీలిమిటేషన్ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక సమావేశం ఏర్పాటు చేయాలి. ఒక్కసారి మహిళలందరూ అటే ఓటు వేస్తారనా? అనుమానం మీకు? బీజేపీకి వేస్తారనా? అయినా అందరికీ ఉపయోగపడే ఈ అభ్యర్థనను ప్రధాని తిరస్కరించారు. దానికి బదులుగా ప్రధానమంత్రి సంపాదకీయాలు రాయడం, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తులు చేయడం, ఇతర సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో నా మాటే నెగ్గాలి అన్నట్లు ప్రధాని వ్యవహరించడం విచారకరం. మీరు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి, దేశ అధ్యక్షులు మాట్లాడే సీటును మీరు ఆక్రమించుకున్నటువంటి వీడియోలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు ప్రధాన, మన్మోహన్ సింగ్ ప్రధాన? ఒక గన్మెన్ లాగా పక్క కూర్చోవాలి ఆయన. మీరేమో అధ్యక్షుడి పక్కన కూర్చొని చర్చలు జరుపుతారు. అటువంటి డామినేట్ మీది. ఎవరికైనా పార్లమెంట్లో ఏకగ్రీవ తీర్మానాల ద్వారా చట్టాలు చేసినవి ఉన్నాయా మీరు? నెహ్రూజీ అప్పటి నుంచి ఏకపక్షంగానే. మరి ఈ మోదీజీ ఏం చేస్తున్నాడు? మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. సంపాదకీయాలు పత్రికా రూపంలో అందరికీ తెలవాలని మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మీకు అందరికీ లెటర్లు రాసిండు, ప్రత్యేకంగా స్వయంగా దస్తూరుతో సంతకం పెట్టి దీనికి అందరూ కూడా ఆమోదించండి, ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, పునర్విభజన, మహిళా చట్టం గురించి, రిజర్వేషన్ల గురించి అంటే మీరు మాట్లాడేది ఇది. 2027 జనాభా లెక్కలకు ముందు జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. అస్పష్టంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయడం మంచి పద్ధతి కాదు. నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లును ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరిగే ప్రత్యేక సమావేశానికి బదులు పార్లమెంటు వర్షాకాల సమావేశంలో తీసుకురావాలని సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చిన్నపిల్లలు ఎట్లుంటారు? స్కూల్కి పోవంటే అబ్బాయి వాళ్ళ పోను, కడుపుని వస్తుంది, ఊరుకుంటాం. 2 రోజులు, మళ్ళీ 3వ రోజు ఎండ కొడుతుందనో వర్షం పడుతుందనో ఏదో కారణం సాకు చెప్తారు. మీరు కూడా అంతే, మీ కుమారుడు రాహుల్ గాంధీ కూడా అంతే. చిన్నపిల్లల చేష్టలు. చారిత్రాత్మకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి ముందుకు వచ్చినప్పుడు ఏదో ఒక సాకుతోటి దాన్ని మూలకు పడేసి మురిగేటట్టు చేయాలి. అది మీ సిద్ధాంతం. కానీ అందరం చర్చిద్దాం, మంచి చెడులు ఏందో ఆలోచిద్దాం, పార్లమెంట్లో ప్రజలకు మెసేజ్ ఇద్దామని ప్రతిపక్ష బాధ్యత ఉన్నటువంటి మీకు అది లేదు, ఆలోచన లేదు. మీకు ఎటు చేసి వెనక గుంజాల
దాన్ని అందు మూలకు పడేయాలి, ముక్కబట్టిపోవాలి, చట్టాలన్నీ ముక్కబట్టిపోవాలి. ఇదే కదా మీ సిద్ధాంతం. ప్రేక్షకులారా, మా సోనియా గాంధీ గారు అంటున్నది రాజ్యాంగంపై దాడి, పునర్విభజన చట్టం అనేది మంచిది కాదు, మహిళలకు 33% రిజర్వేషన్లు ఈ టైంలో ఇచ్చుడు కాదు, వర్షాకాలంలో ఆ ఫైల్స్ అన్ని తడిసి మొత్తం మూద అవుతాయి. అప్పుడు సాగనిస్తారా మీరు? ఇన్నేళ్ళని సాగనిచ్చిన వాళ్ళు, సాగనీయని వాళ్ళు ఇప్పుడు సాగనిస్తారా మీరు? పెట్టేయండి పార్లమెంట్. మోదీజీ 16, 17, 18 3 రోజులలో అందరితో మాట్లాడించండి, ఉన్నోళ్ళతోటే, పార్లమెంట్కి వచ్చిన వాళ్ళతోటే మాట్లాడించండి, బిల్ పాస్ చేయండి. అంతే. వేరే వీళ్ళని నమ్మినాం అనుకో, ఏదో పట్టుకొని దాటినట్టే ఉంటుంది. ప్రేక్షకులారా, మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సోనియా గాంధీ గారు ఘాటుగా ఇది రాజ్యాంగ విరుద్ధము, రాజ్యాంగంపై దాడి అంటుంది కదా, ఈ దాడి గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.